హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా అందరూ? ఇంతకుముందు పెట్టిన వీడియో చూసారా లేదా? చూడకపోతే మళ్ళీ చూడండి. ఎందుకంటే అందులో సగం ఫ్లవర్స్ పెట్టాను. ఆకులు, ఫ్లవర్స్ అన్నీ ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి మిగిలిన పువ్వులు ఈరోజు పెడుతున్నాను. ముందుగా చూపించాను. అది ముద్ద మందార సింధూరం కలరు, ఎరుపు ఎర్రగా ఉంటుంది. దాని తర్వాత చందనం కలర్ మందార, అది సింధూరంలో మధ్యన సింధూరంగా ఉంటుంది. ఇంకా తెలుపు మందార, ఎరుపు మందార రెండు చూపించాను. ఇది శంకు పువ్వు అండి, ఎంత నీలంగా వచ్చిందో చూడండి. ఇదేమో జుమ్కీ మందార. ఈ పువ్వులన్నీ చెట్టుకుంటప్పుడు కూడా మీకు నేను చూపించాను. ఆ వీడియో కూడా మీరు చూసారో లేదో చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఇకపోతే మల్లెలు, గన్నేరులు అన్నీ ఉన్నాయండి. గులాబీలు, ఈ గులాబీలు అయితే చిన్న గులాబీలు గుత్తులుగా చెట్టు నిండా పూస్తాయి. ఆ వీడియో కూడా మీకోసం పెట్టాను, అది కూడా చూడండి. ఇంకపోతే ఇది నాగ చెంప అండి, ఇది కూడా మీకోసం పెట్టాను చెట్టుకుండేటప్పుడే. అన్ని వీడియోస్ మీకోసం అవైలబుల్గా ఉన్నాయి, చూడండి మా ఛానల్లోన. ఇవి తమలపాకులు అండి. తమలపాకులు అయితే చెట్టు ఇంకా మీకు పెట్టలేదు, పెడతాను. రత్న గార్డెన్లో ఉన్న తమలపాకులేనండి ఇవి. ఎంత పెద్దవిగా వచ్చాయో చూసారా? తమలపాకుల చెట్టు ఉందండి, నిండుగా వస్తుంటుంది. ఇవి గోరింట పువ్వులు అంటారు, ముద్దుగా ఉంటుంది. పువ్వు తీసాక ఆకులు విడిపోతుంటుంది, రెక్కలు. అన్ని రకాల పూలు మీ ముందు ఉన్నాయి చూడండి. ఇవి చెట్లకు ఉండేటప్పుడు కూడా మీకు పెట్టాను, ఆ వీడియోస్ కూడా చూడండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్, కొత్త రకాల పువ్వులని, కొత్త రకాల వెజిటేబుల్స్ని అన్నీ పెడతాను, చూస్తూ ఉండండి. ఎస్వి గౌతమి ఛానల్.